అంటున్నాను. కొందరు అది నచ్చక వదిలేస్తున్నారు. వదిలేయండి. ఎందుకంటే శరీరంలో ఓపిక తక్కువ ఉంది. ఉన్న శక్తి దీన్ని వినియోగిస్తే భగవద్ అనుగ్రహం వల్ల దాన్ని పాఠ్యవాచికల్లో పెట్టినట్లయితే ఇప్పటికీ పెట్టలేదు. జాతిశీలం బాగుపడుతుంది. ఎందుకంటే పూర్వం ఒక మంగళ ఒక ఆయన ఉండేవాడు మచిలీపట్నంలో. ఆయన పేరు మీరా సాహిబ్. అతను హిందువే. అతను రామస్వామి నాయుడు గారి దగ్గర సంగీతం నేర్చుకునేవాడు. ఈ నేర్చుకునేటువంటి వ్యక్తి అక్కడ ఉండగా, రామస్వామి నాయుడు గారు అంటే బాగా ప్రసిద్ధమైన వాడు, అప్పటికే ప్రసిద్ధి ఉంది ఆయనకి. అక్కడికి వాళ్ళ తండ్రి గారికి పక్షవాతం వచ్చింది. చదువు ఆపేసి అతను ఇంటికి వెళ్ళిపోయాడు తండ్రికి సేవ చేయడం కోసం. దాని మూలంగా జీవితం అంతా మంగళగా బతకాల్సి వచ్చింది. అంటే మంగళ పని చేస్తూ బతకాల్సి వచ్చింది. అదేం బాధపడలేదు అతను. ఎందుకంటే తండ్రి గారికి సేవ చేశాడు. ఎందుకని? జాతికి అప్పుడు రాముడు ఆదర్శం. తండ్రి సేవ చాలా ముఖ్యం. అదన్నిటికంటే అది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అది అప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు అతడు. డబ్బుకు లోటు లేదు. తండ్రి మరణిస్తే రావడానికి టైం ఉండటం లేదు. తండ్రికి మాసికాలు పడడానికి టైం చాలటల్లా. నేను తర్వాత వస్తాను, సంవత్సరాలకు వస్తాను, ఇప్పుడు రాను అంటున్నాడు. తండ్రిని అనాథాశ్రమంలో చేరుస్తున్నాడు. తల్లిదండ్రులను చంపేసే సంతానం ఏర్పడ్డారు డబ్బు కోసం. పిల్లల్ని చంపుకునే తల్లి ఏర్పడ్డారు. మరి భార్యను భర్తను భార్య చంపే స్థితి వచ్చింది. ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి వార్తలు. ఇదంతా ఏంటి? జాతిశీలం పోతోంది, ఆదర్శం లేకుండా పోతోంది, లక్ష్యం